హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. మార్కెట్లో అయితే ఉసిరికాయలు, పండు మిర్చి, చింతకాయలు అయితే చాలా వచ్చేసాయండి. అయితే ఈరోజు నేను పండు మిర్చితో నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. భలే అంటే భలే టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళే ఉండాలి, ఇంతే క్వాంటిటీ కావాలి అనేది ఏం అవసరం లేదు. ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1/2 కేజీ పండు మిర్చి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. జాగ్రత్త, అక్కడక్కడ నల్లగా ఉంటాయి, కుళ్ళిపోయినవి ఉంటాయి, బాగా పండి దాంట్లో నుంచి రసం గారేవి కూడా ఉంటాయి. సో అలాంటివి తీసుకోవద్దు. కొంచెం మంచివి చూసి తీసుకొని వాటిని ఇలా కడిగేసి మంచిగా తుడిచేయండి. డస్ట్ ఉంటుంది చూడండి, డస్ట్ కూడా లేకుండా చక్కగా తుడిచేయండి. తొడిమెల దగ్గర కొంచెం ఇట్లా బొడిపెల్లాగా ఉంటాయి, సో అవి కూడా తీసేయాలన్నమాట. అవి ఉన్నా కూడా బూజు వచ్చేస్తుంది పచ్చడి. సో అందుకనే కొంచెం కేర్ఫుల్గా నిదానంగా చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి నిల్వ పచ్చళ్ళలో. పండు మిర్చి పచ్చడి అంటే నాకు బాగా అంటే బాగా ఇష్టం అనమాట. సో చూస్తున్నారా, ఇలా తూడ్చేసి కొంచెం ఎండ ఉంటే ఎండకి పెట్టేయండి. చక్కగా ఎండకు పెడితే కొంచెం బాగుంటుందన్నమాట. పైన ఉన్న తడి కానీ అందులో ఉన్న ఏదైనా చెడిపోయింది కానీ, ఇక్కడ చూస్తున్నారా ఇలాంటివి వస్తాయి, ఇవి అస్సలు యూస్ చేయొద్దు, పక్కన పడేసేయండి. ఇలా ఫ్రెష్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి. నేనేంటంటే ఒక సీజన్ అయిపోయే వరకు 1/2 కేజీ అలా పెట్టేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారా, ఇలాంటివి తీసుకోవాలి మిరపకాయలు. చక్కగా తుడిచేసి కొంచెం ఎండకు పెట్టేసేయండి. ఎండకు పెట్టేసి ఈలోపు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి పెట్టుకున్నాం అనుకో, రెడీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది అయిపోయింది. నేను ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ చింతపండులో కూడా గింజలు కానీ నార కానీ అలాంటివి ఏమీ లేకుండా తీసేసుకొని ఎండకు పెట్టేయండి. కొంచెం ఆరబెడితే సరిపోతుంది. ఇంకా తీసేసి మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో ముక్కలు చేసి వేసేయండి. అంతేనండి. ఇంత క్వాంటిటీ కావాలి ఇంత ఏం లేదండి. మన మిరపకాయలకి ఎక్కువ కారం అనిపించింది అనుకోండి, కొంచెం చింతపండు క్వాంటిటీ పెంచేసుకోండి. లేదు ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండుని పెంచేసుకోండి. లేదు అంటే పచ్చిమిరప ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పండు మిరపకాయలు కేజీ ఉన్నాయనుకోండి, 1/2 కేజీ చింతపండు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ క్వాంటిటీ అట్లా తీసేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ తక్కువ కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేస్తున్నాను. లేదంటే బయట గ్రైండర్లో వేసినా చాలా మంచిగా మెదిగిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం కొంచెంగా తీసుకొని దాంట్లోనే చింతపండు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయల రెబ్బలు వేసేసి చక్కగా రుబ్బుకోవాలండి. ఫస్ట్ ఎక్కడ కూడా ఉప్పు యాడ్ చేయొద్దు దయచేసి. మళ్ళీ గింజలు నలగలేదు అట్లా అనిపించకూడదు అనమాట. ఫస్ట్ ఇవన్నీ వేసి రుబ్బాక మొత్తం నలిగాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఫస్టే సాల్ట్ అస్సలు వేయకండి. సాల్ట్ వేస్తే పచ్చిమిరపకాయలు అంటే పండు మిరపకాయలో ఉన్న తేమతో పచ్చడి మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది, నలగదనమాట. సో చూస్తున్నారా, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా చేసుకుంటామండి. మనమందరం ఆడవాళ్ళం, సాధించలేనిది ఏది లేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా ఇట్టే చేసేసుకుంటాం. చూసారా, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. గ్రైండర్ ఉందనుకోండి అందులో కూడా వేసుకోవచ్చు, కాకపోతే తక్కువ క్వాంటిటీ కాబట్టి సో నేను ఇలా మిక్సీలో వేసేస్తున్నా. చాలా బాగుంటుందండి. ఆ స్మెల్కే నాకు నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి అన్నమాట. చాలా ఇష్టం అండి. చూసారా, ఎంత జాగ్రత్తగా తీసినా కూడా అక్కడక్కడ కొన్ని ఇట్లా నారలు ఉన్నాయన్నమాట చింతపండులో. సో చూడండి, నల్ల చింతపండు యూజ్ చేయకండి, కొత్త చింతపండు యూజ్ చేయండి. తెల్లగా కలర్ బాగుంటుందండి, అంతే. భలే ఉంటుందండి. మా ఇంట్లో ఈ చట్నీని కొరివి కారం అంటారు. ఈ కొరివి కారాన్ని దోసపైకి కారం అంటారు కదా, ఆ కారం లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదు ఈ కొరివి కారంతో చికెన్ ఫ్రై చేయాలి కానీ అద్దుర్స్ అనమాట, సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను అట్లా కొన్ని కొన్ని వాటిలలో ఈ కొరివి కారం యూజ్ చేస్తాను అనమాట. చూసారా, అంతే అయిపోయింది. ఇంకా 2-3 సార్లుగా కొంచెం కలుపుతూ మిక్సీ పట్టేస్తే గంధంలాగా అయిపోతుందండి, అంతే. ఇంకా చూడండి, కొంచెం టేస్ట్ చూసుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా లేదా చూసుకుంటూ రుబ్బుకుంటే అయిపోతుందండి. ఎంత బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా నేను తాలింపు వెయ్యనమాట. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం వేసేసుకుంటా. లేదు అంటే అట్లనే పెట్టేస్తే ఆ కలర్ ఎప్పుడు చేంజ్ అవ్వదండి. 1 ఇయర్ అయినా కలర్ చేంజ్ అవ్వదు.
చూసారా? చింతపండు కొత్తది వేయాలి. అప్పుడైతే బావుంటుందనమాట అంతే. ఇంక నేను ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టనండి. భలే వస్తుందండి అసలు. నిజంగా చెప్తున్నాను. చికెన్ గానీ, ఇంకా క్యాలీఫ్లవర్‌లో గానీ, ఈ కారం వేసి ఫ్రై చేస్తే మాత్రం వెరైటీ టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. నన్ను నమ్మి మీరొకసారి దోస పైన వెల్లుల్లి కారం అంటారు గదా! దాని ప్లేస్‌లో ఇది వేసి ఇట్లా రుద్దేసి ఇవ్వండి. ఇంకా వేరే చట్నీ అవసరం లేదు. అలా తినేయొచ్చనమాట దోసలు. ఇంకోటేంటంటే చికెన్‌లోనండి జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్లస్ ఈ చట్నీ వేసేసి, కొరివి కారం ఏసేసి కలిపేసి ఫ్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటదండి. చూసారా ఇక్కడ మన చట్నీ గూడా అయిపోయింది. అంతే. ఇంకా గ్లాస్ జార్‌లో పెట్టేసుకుంటే మనకి 3 మంత్స్ వరకి బయట నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెడితే 1 ఇయర్ వరకు ఉంటది. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదండీ! అసలు ఎంత బావుంటుందండి నిజంగా. స్మెల్‌కైతే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకోటేంటంటే వేడి వేడి అన్నంలో ఇంకా నెయ్యి కాకుండా ఒట్టి పచ్చడేసేసి దానిపైన కొంచెం పల్లి నూనె వేసుకొని వేడి వేడి ముద్దలు అలా కలుపుకొని తింటే అబ్బా! ఇంకేముందండి స్వర్గం. నిజంగా అండి. అసలు నెయ్యి, నూనెలు కాకుండా ఎట్లున్న చట్నీలు అట్లా వేసుకొని తింటే ఆ ఫ్లేవర్‌తో ఆ టేస్ట్ అమోఘమండి. నిజంగా భలే ఉంటదండి. కొత్త కొరివి కారంతోని సూపర్ అండి. నాకింకా ఏమి కూరలు అవసరం లేదనమాట. అంత ఇష్టమండి. రోజు పెట్టినా తినేస్తా. ఇంకో విషయం ఏంటంటే పండు మిరపకాయలలో 2 రకాలుంటాయి. కారం ఎక్కువున్నది, కారం తక్కువుంది. కారం తక్కువుంది తెచ్చుకొని ట్రై చేయండి. బాయ్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.